మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని గొల్లపల్లి మండల కేంద్రంలో ఉన్నాం. దాదాపు గొల్లపల్లి మండల కేంద్రంలో చూసుకున్నట్లయితే ఇప్పటికే పెద్దపల్లి పార్లమెంట్ కి సంబంధించి 1 గంట వరకు అయితే 45% పోలింగ్ అయితే పూర్తి అయింది. దాదాపు ఇప్పటికే ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో ఓటర్లు అయితే పోలింగ్ కేంద్రానికి అయితే మందకుడిగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దాదాపు మనం చూడవచ్చు, యువ ఓటర్లు అయితే మనకి పోలింగ్ కేంద్రాల్లో అయితే ఎక్కువ కనబడుతున్నారు. కొన్ని మోడల్ పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. మరికొందరు అయితే మనతో ఉన్నారు, వాటిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకున్నాం. బాగుంది సార్. ఈసారి మేము ఇంత ఎండ ఉన్నప్పటికీ కూడా, ఇంత వేడిలో కూడా ఈసారి మేము ఖచ్చితంగా ఓటేయాలి. ఈ దేశ భద్రత కోసం మా యువతంతా మేము స్వచ్ఛందంగా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో దూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా మా యొక్క ఓటు హక్కును మేము వినియోగించుకోవాలి. స్వచ్ఛందంగా ఇక్కడికి చేరుకోవడం. ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఎన్నికల అధికారులు? చాలా బాగున్నాయండి ఏర్పాట్లు కూడా. మాకు ఎండ వేడి కానీ లేకుండా వాటర్ కానీ ఇక్కడికి రావడానికి భద్రత కూడా చాలా బాగున్నది. ఎటువంటి ఇబ్బందులు అయితే లేదు. మీరు చెప్పండి, ఎప్పటి నుంచి టీవీ లైన్ లో ఉన్నారు? అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఓటేస్తారు? 3 సంవత్సరాలు. ఇది మూడోసారి ఓటు చేయడం. గతంతో పోల్చితే ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు కొంచెం ఎండ ఉంది, పోయినసారి అంటే కొంచెం తక్కువ ఎండలో ఉంటాయి. ఈసారి మాత్రం బాగుంది. కొంచెం ఎండ అంటే వాటర్ ఓటర్ సరళి ఏ విధంగా బాగానే జరుగుతుంది. 50% అయితే అయిపోయింది. కంటిన్యూ అవుతుంది. లంచ్ టైం కాబట్టి ఇక్కడ వృద్ధులు కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దాదాపు మన ఇంత మండుటెండలో కూడా తమ ఓటు హక్కును పార్లమెంట్ ఎలక్షన్ లో అయితే ఓటు వేస్తామని చెప్పి వృద్ధులు కూడా వస్తున్నారు. తాత ఎంత వయసు ఉంటుంది నీకు? 75. ఎట్లా ఎన్ని రోజులే ఓటు వేయబట్టి నువ్వు? ఎట్లా అనిపించింది ఎండ కలిసి ఓటు వేస్తే? అంటే ఇంత ఎండ ఉండగా ఓటు చేస్తే తీసుకొచ్చిన ఇంత మండు టెండలో కూడా ఓటు హక్కును అయితే వృద్ధులు కూడా వినియోగించుకుంటున్నారు. ఓటు హైదరాబాద్